పెద్ద సినిమాల హడావుడి లేకపోవడంతో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. ఈ వారం కూడా పలు సినిమాలు తమ అదృష్టాన్ని ప్రేక్షకుల చేతిలో పెట్టారు. ఎలక్షన్ నేపథ్యంలో పెద్ద సినిమాలు రావడం లేదు. చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు ఒకేసారి వచ్చి పడుతున్నాయి. కనీసం 6 నుంచి 8 సినిమాలు ప్రతి వారం వస్తున్నాయి. ఈ వారం ఏ సినిమాలు విడుదలవుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. రత్నం విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన చిత్రం రత్నం. తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కార్తికేయన్ సంతానం నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మాస్ ప్రేక్షకులు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హరి ఈ సినిమాను కూడా మాస్ సినిమాగా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతినిధి 2 బాణం అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నారా రోహిత్ అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు, కానీ హిట్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఒక దశలో సంవత్సరానికి 5-6 సినిమాలు కూడా చేశారు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రతినిధి 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రతినిధిలో సీఎం కిడ్నాప్ చేసి ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేశారో చూపించారు. ప్రతినిధి 2 సినిమాతో టీవీ5 మూర్తి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ మాక్టైల్ 2 కన్నడంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ కృష్ణ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. 2022 ఫిబ్రవరిలో కన్నడంలో ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మల్లె మొగ్గ రామ్ తేజ్ ముమ్మిడి హీరోగా, వర్షిని అర్జా హీరోయిన్ గా నటించిన చిత్రం మల్లె మొగ్గ. తోట నాగ దర్శకత్వం వహిస్తున్నారు. భానుచందర్, కోట శ్రీనివాసరావు తమ్ముడు శంకర్రావు తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రుద్రాక్షపురం 3 మనీ సాయి తేజ, వైడూర్య మైసూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రుద్రాక్షపురం 3 ఆర్కే గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు మూవీ ఆడిషన్స్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తారు. కానీ వారు ఒక మర్డర్ కేసులో ట్రాప్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ వీటిలో టీవీ5 మూర్తి దర్శకత్వం వహిస్తున్న ప్రతినిధి 2 పై మోస్తారు అంచనాలున్నాయి. నేటి సమకాలీన రాజకీయాలను ఈ చిత్రంలో చూపెట్టినట్టు తెలుస్తుంది. అదే విధంగా విశాల్ సినిమా రత్నంపై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ 2 సినిమాలపైనే ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.